హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ బ్లాస్ట్. నేను నందిత. సో ఈ వీడియో ఏంటంటే నేను నా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను మా ఫ్రెండ్స్తో స్పెండ్ చేసినవి. ఆల్సో ఈ వీడియోలోనే కొన్ని ప్రీవియస్ వీడియో క్లిప్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట మధ్యలో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా కాలేజ్ గేట్ లోపల అయితే ఉన్నాం మేము, ఎందుకంటే మాకు ఈవినింగ్ 4:30 అవుతే కానీ బయటికి అలో లేదు. నందిత సియర్స్ ని బ్యాక్ చూపి 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 నందు చూపి. సో ఇది ఓన్లీ నా స్టఫ్ కాదనమాట, నా పక్కనే దెయ్యాలు కూడా ఉన్నాయి కదా, సో వాళ్ళు కూడా తింటారనమాట. అండ్ ఆల్సో నా స్నోఫీ గాడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా రెగ్యులర్గా ఉంటుంది నా బ్యాగ్లో. నందు వాట్ ఈస్ దిస్? మార్నింగ్ ఇదేమో మా ల్యాబ్, మేమైతే తింటా ఉన్నాం అనమాట స్నాక్స్. అండ్ ఈ ల్యాప్టాప్ ఏమో షో ఆఫ్ కోసము. అండ్ ఇక్కడ ఇంకొక బోర్డ్ కూడా ఉంది చూడండి, ఇదైతే హార్డ్వేర్ రిలేటెడ్ అనమాట. సో మేము ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోగొట్టాము, అందుకే ఇట్లా ఫ్రీగా వచ్చినాం. నేనేమో హ్యారీ పాటర్ వాచ్ చేస్తున్నా, అండ్ అభి ఏమో వైలెన్ తిప్పుతా ఉంది ఇంకా బెటర్ అవుట్పుట్ రావడం కోసం. అండ్ ఆల్సో ఆ స్నాక్స్ అయితే మావి కాదులేండి, మాకు పక్క రోలో నుంచి వచ్చినాయి. సో అందుకే లావణ్య అయితే ఫ్రంట్లో కూర్చునేది, బ్యాక్ వచ్చిందనమాట అవి తినేకి. సో మేమైతే మంచి పిల్లలం అనమాట, మేము అట్లాంటి పనులు చేయం ల్యాబ్లో. చూసారా నా రిజల్ట్, డ్రా నీట్లీ అని పెట్టింది మా మ్యామ్, స్కేల్ కూడా కొనిస్తా అని చెప్పింది ఇంకా. అండ్ ఇదేమో ఇంకొక ల్యాబ్. సో మా పిచ్చి పిచ్చి పనులు ఇంకా మీరు ఎన్నెన్ని చూస్తారో ఈ వీడియోలో అయితే. హాయ్ గైస్, ఎప్పుడు మమ్మల్ని వీడియో తీస్తుంది కదా ఈమె, ఇప్పుడు నేను తినని వీడియో తీస్తున్నా. సో ఇది నా ఫేవరెట్ టొమాటో రైస్ అనమాట. ఫేవరెట్ అంటారు కానీ కంప్లీట్గా మాత్రం తినదు, ఎప్పుడు ఇంతే. ఆ చిప్స్ పాపం మా ఫ్రెండ్ తీసుకుంది మహతికి, కానీ ఆమె అప్పుడే కొట్టేసింది చూడండి. కొట్టేసా కాదే, ఓపెన్ చేసి ఇవ్వనింది. ఓపెన్ చేసి ఇవ్వండి, అదే వీడియో కాబట్టి అబద్ధం చెప్తున్నావు. చూడండి, ఈమె మా ఫ్రెండ్ మహతి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. అండ్ వీడేమో మా స్నోఫీ గార్డ్ అనమాట. సో మా కాలేజ్కి అందగాడు వీడు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మేము క్లాసెస్ బంక్ కొట్టాము, ఇంకో 15-20 మినిట్స్ నింటే బయటికే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ మా మేడంకి అడ్డంగా దొరికిపోవడం వల్ల మా ఫ్రెండ్స్ అయితే ఇలా గడ్డి తెంపాల్సి వస్తుందన్నమాట. సో మీకు డౌట్ రావచ్చు, మరి నువ్వెందుకు తెంపట్లేదు అని చెప్పి. సో మనం సిఆర్ కాబట్టి మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ చూసారా, మన అభి ఫస్ట్ వచ్చింది కాబట్టి తనకి ల్యాబ్లో అయితే ఫుల్ మార్క్స్ వస్తాయి. గైస్ చూసారా, వీళ్ళకి నా మీద కుళ్ళు, నేను గడ్డి తెంపట్లేదని చెప్పి. కోసుకుంటుందేమో, జాగ్రత్త. అదిగోండి ఇంకొక ఇద్దరు కూడా వచ్చేస్తున్నారనమాట. వాళ్ళ అసైన్మెంట్ అయితే మంచిగా ఫినిష్ చేసుకుని. సో వీళ్ళు ఇంకా ఫ్రెష్ గ్రాస్ తెచ్చినందుకు ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ గుడ్ గ్రాస్ అనమాట వీళ్ళకైతే. ఇక్కడేమో పువ్వులు కోస్తున్నాము, అండ్ మధ్యలో నేను కూడా కోస్తున్నా లేండి, ఎందుకంటే నాకు కూడా ల్యాబ్లో టాప్ మార్క్స్ కావాలి కదా మరి. అండ్ ఈమెమో ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది. ఏం చేస్తున్నావు? ఇక్కడేమో మన హాస్నికి నవ్వు అవ్వట్లేదు, ఎందుకంటే మనం బంక్ అయితే కొట్టాము, కానీ ఇలాంటి పనిష్మెంట్ ఏంటి నందు అని చెప్పి. మా ఇంట్రొడక్షన్ ఉంటుంది నీది అంటే ఏం చేయాలి అక్కడ, హలో బాయ్స్ అనాలా గర్ల్స్ అనాలా అంట. సో ఇప్పుడు మాట్లాడు, ఏదో నాటు ఉంటుంది అన్నావు కదా. హాయ్ ఫ్రెండ్స్. సో ఇంతేనా? అండ్ గైస్, మా వీక్లీ రొటీన్లో అయితే మేము పానీపూరి అయితే తింటాం అనమాట. సో ఇదైతే మేము చాలా పద్ధతిగా చేస్తాం, ఎందుకంటే బంక్ కొట్టాం అనమాట, కాలేజ్ అయ్యాకనే వచ్చి తింటాము. ఎందుకంటే పానీపూరి అతను ఆఫ్టర్నూన్ టైమ్స్ రాడు, ఈవినింగ్ ఒకటే వస్తాడు కాబట్టి. ఏం చేస్తున్నావు బ్రో? ఇంటికి పోవాల్సిన టైంలో పానీపూరి తింటుంది. అండ్ మీకు కూడా పానీపూరి కావాలా అయితే మా కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. తినరా మీరు?
తెచ్చింది ఒక బాక్స్, మళ్ళీ అది పెడుతున్నావు నాకు. తెలుసు కదా మన లావణ్య, తనైతే రోజు లంచ్లో నా దగ్గరకు వచ్చి చెక్ చేస్తుంది అనమాట నేను తింటున్నానా లేదా అని చెప్పి. తినకపోతే అలా తినిపిస్తుంది. అండ్ నా ఫేవరెట్ ఐటమ్ ఏమైనా తెస్తే కూడా అలా తెచ్చి తినిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అయితే నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశారు మా కాలేజ్లో. యాక్చువల్లీ ఆ సెలబ్రేషన్ నాది కాదు గైస్, వాళ్ళదే. వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం నన్ను మధ్యలో బలిపశువు చేసినట్టు చేసినారు. ఆ కేక్ కొట్టడం పుయ్యడం అవన్నీ చూడండి అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు. నా క్రైమ్ పార్ట్నర్ నన్ను ఇట్లా చేసి ఇప్పుడు సాంగ్ పాడుతున్నారు, అందుకే మేము ఇక్కడ కచేరీ పెట్టినాం. కూర్చొని పాడాలి పాటలు, కూర్చొని పాటలు పాడాలి, నిలబడకూడదు. ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. అండ్ గైస్ చూస్తున్నారు కదా మన స్నోఫీ గాడు ఎప్పుడు బస్సెస్ దగ్గరే ఉంటాడు, ఎందుకంటే నేను బంక్ కొట్టినప్పుడు అక్కడే దొరుకుతా కాబట్టి వాడికి ఈజీగా కనిపెట్టేస్తాడు అనమాట. ఇంకొకసారి అయితే నా డిఎస్ఏ క్లాస్కి కూడా వచ్చినాడు వాడు, నేను కూడా క్లాసెస్ వింటా అని చెప్పి. అందంగా రెడీ అయిన ఒక లేడీ, ఒక అమ్మాయి. అరే ఓ ఆడతారా మీరు? అంత పిచ్చర్లలాగా ఆడతాల్సి వస్తుంది. ఓ సెకండ్ ఇస్తున్నాము. పొద్దున్న సెలబ్రిటీ సెకండ్లు అడుగుతారు ఇట్లా. ఏ వీడియోలో ఏం మాట్లాడుతున్నావు? హ్యాపీ బర్త్డే లావణ్య, డే టు యూ, నో బాడీ లైక్స్ యూ, యూ లుక్ లైక్ అన్ అనిమల్, గో బ్యాక్ టు ద జూ. సంగీతిక, మేఘన, పూజిత. గైస్ నేను చెప్పాను కదా కొన్ని క్లిప్స్ అయితే ప్రీవియస్ వీడియోలో ఉన్నవి కూడా యాడ్ చేస్తానని చెప్పి. సో ఈ వీడియో అయితే అదే అనమాట. ఇంకా కొన్ని మధ్యలో కూడా వస్తూనే ఉంటాయి. సో మీరు అవి ఒకవేళ ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే నా ఛానల్ని అయితే విజిట్ చేసి చూసేయండి. ఆర్ ఎల్స్ నేను క్లిప్ కింద వీడియో టైటిల్ అయితే ఇస్తాను. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు. సో చూస్తున్నారు కదా మేమైతే కొన్ని క్యాంప్స్కి వెళ్ళాము, కొన్ని ఈవెంట్స్ చేసుకున్నాము మా కాలేజ్లో, ఇంకా ఫెస్ట్లు చేసుకున్నాము. ఇలా ఎన్నో ఉంటాయన్నమాట నా ఛానల్లో అయితే వీడియోస్. సో ఒకసారి అయితే విజిట్ చేసి చూసేయండి. గండం ఏమైంది? కాలిన గండం ఉందా? పాపం వేడిది పడింది. అన్నా ఏం ఆర్డర్ చేస్తున్నావు? మీరు ఎక్కువ తీసుకుంటే ఆఫర్ ఇస్తాం. కాదు లాస్ట్ కదా మీ సెక్షన్ అందరికి ఇప్పియండి. నేను ఎందుకు ఇస్తా అన్న, మీది ఫేరాలి. బాగా జరుగుతుంది ఈ మధ్యలో. కోతి కాదు, చింపాంజీ, ఎలుగుబంటి. హ్యాపీ బర్త్డే టు మీ. హలో, హ్యాపీ బర్త్డే టు యు పండిత. హ్యాపీ బర్త్డే నందు. హ్యాపీ బర్త్డే నందిత. థ్యాంక్ యూ సో మచ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ బ్లాష్. నేను నందిత లహరి. సో
గైస్ ఇలా అయితే నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వీడియోలో వస్తూనే ఉంటారనమాట. సో మీరైతే ఏం చేయాలి, ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా చూసేయాలన్నమాట. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. హాయ్. సో చాలా రోజుల తర్వాత కనిపించాడు మన రాము. ఎప్పుడు వీడియోలోకి రాలేదు, ఇప్పుడు చెప్పు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నాన్ బ్లాస్ట్. చూడు హీరోలు ఒట్టి బిడ్డర కానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు చుట్టుపదూర్లు లేరే ఇట్లోళ్ళు వీళ్ళైనా పుట్టాలకి పందేళ్ళు సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్లు టెలివిజన్ గెలిచి మొక్కే వీళ్ళ చిల్లుల ప్యాకెట్లు తాపుసలు సుంటే మాటలు తిండికి తిమ్మ రాజులు. ఏంట్రా ఇది? छोटी 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 बातें, वो मीठी 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 यादें. హే గాయ్స్, గట్టిగా చెప్పాలి కొంచెం. నాన్ బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ అయిపోవాలి కదా, గట్టిగా ఉండాలి వాయిస్. సో వీళ్ళైతే మా క్లాస్లో గర్ల్స్ అనమాట. యాక్చువల్లీ మేము అందరం కలిసి తీసుకున్న ఒక వీడియో అయితే లేదు, కానీ ఈ వీడియో అయితే దొరికిందనమాట. అందరం ఉన్నది ఒకే వీడియోలో. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. చెప్పాలంటే ఏ ఫోటో దిగుతున్నామన్నా ఎవరో ఒక్కరన్నా మిస్ అవుతారు దాంట్లో. ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం, నీతో నాతో తాగుడు మోతే ఆడించింది ఈ కాలం. కలిసున్నా నువ్వు నాతో కలిసున్నా అనురాగం తేనెల్లే వర్షించేరే పిరిబాల నువ్వైతే చేరే తుమ్మెదనే నా మనసే నీ చెవిలో వినిపించేలే ఆనందా. అండ్ ఇదేమో మా క్యాంటీన్లో జరిగే పెద్ద యుద్ధం అనమాట. అవి ఎందుకు కూడా పడతాయో వాటికి కూడా తెలీదు, ఊకే ఎగరలాడుతూ ఉంటాయి. కన్నుల్లోనే పూయి చెంది ఈ కాలం, నీతో నాతో దాగుడు మోతే ఆడించింది ఈ కాలం. హాయ్ ఫ్రెండ్స్, ఏమన్నా నిల్చండి, అడుస్తుంది ఏమన్నా. ఈమె స్టైల్ మారదు హాయ్ అనేది. హాయ్ చెప్పండి ఫస్ట్. ఇప్పుడు చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. लाइक करो और सब्सक्राइब करो. ఐటమ్ సార్ చికెన్ రోల్, చికెన్ బర్గర్, శాండ్విచ్, ఎగ్ బర్గర్, బ్రెడ్ ఆమ్లెట్, చీజ్ ఆమ్లెట్ అన్నీ మనయే. ఇలా రమ్యంగా చూస్తున్నావు, నేనిట్ట నీతో ఉంటే ఇలా చిత్తరువైపోతున్నావు. కాలంకే ఏమయ్యిందో, నవ వాసంతం పోనన్నదో, నీ చూపే నన్నే తాకి గుండెల్లో మల్లె పూస్తున్నదో. దారం లేని గాలి పదమై. గైస్, మేము ఇక్కడ ఏం పాటలు పాడుతున్నామో వినాలనుకుంటున్నారా? అయితే మా ఫెస్టివ్ వ్లాగ్స్ ఓపెన్ చేసి చూసేయండి మరి ఫుల్ వీడియో. తాకి గుండెల్లో ప్రేమల్లే పూస్తున్నదో. దారం లేని గాలి పదమై హృదయం నేడే ఎగిరేనే. వేలేని వేళల్లోన తేలానే ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం, నీతో నాతో దాగుడు మూతే. అండ్ గైస్, మీకు తెలుసా మా కాలేజ్లో రంగోలీ ఈవెంట్ కూడా జరిగింది. సో చాలా మంది అయితే ముగ్గులు కూడా వేశారు. మీరు అవి చూడాలనుకుంటే చెప్పా కదా, నా ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఆడించింది ఈ కాలం, నేను నీతో కలిసున్నా నువ్వు నాతో కలిసున్నా రాగం తేనెల్లే
వర్షించేలే పెరిపాల నువ్వైతే దరి మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరా సో గైస్ ఈ వీడియో అయితే నేను హెచ్ఆర్గా యాక్ట్ చేసిన వీడియో అనమాట. సో నేనైతే కాలేజ్లో ఉన్నప్పుడే హెచ్ఆర్ అయిపోయా. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఎందుకు ఇంతలా నవ్వుతున్నారు అని మీరు అనుకోవచ్చు. సో అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు కూడా చూడండి. సో ఫన్నీగా పెళ్ళి అయితే చేస్తున్నాం అనమాట ఇద్దరికి. అంటే ఇది ఒక డమ్మీ పెళ్ళి అనుకోవచ్చు. మేము ఎగ్జామ్ టైంలో వెళ్ళి ఇలాంటి పనులు చేస్తాం అనమాట. వెంట నడిచే నీడని తడి కన్నులనే తుడిచిన నేస్తమా. హాయ్ గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు నాన్ బ్లాస్ట్. ఇప్పుడు చెప్పు. పొడి తుడుకులలో నిలిచిన స్నేహం. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు చెప్తారా? సో అల్లరి పిల్లలకి సో ఇట్లాంటివి ఇంకా క్రేజీ ఉంటాయి. సో లాస్ట్ దాకా చూడండి వీడియో అయితే. హాయ్ హర్షిత, హలో, బాయ్ బాయ్. గేట్ ఆస్పిరెంట్ లేట్ కమ్మర్ సుహాసిని, లేట్ కమ్మర్. ఎందుకంటే మా కాలేజ్లో ఫోన్స్ అలో లేదు కాబట్టి. అండ్ ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ యూజ్ చేస్తామన్నమాట. ఇలా ఏమన్నా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకోవడానికి. ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే. సో గైస్ మా ఈసీ వాళ్ళకి కాంపోనెంట్స్, ఈ పెద్ద బాక్సులు, ఎక్విప్మెంట్లు ఇవన్నీ లేదే మేము ప్రాజెక్టులు ఇవేం చేయలేమన్నమాట. సో ఇవి మా దాంట్లో ఒక పార్ట్. ఈ రెసిస్టర్స్, కెపాసిటర్స్, వైర్స్, బ్యాటరీస్, సెన్సార్స్, ఇంకా సిఆర్ఓలు, ఫంక్షన్ జనరేటర్లు, ఇంకా నాబ్స్, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇదెందుకు చూపిస్తున్నా మా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అని మీరు అనుకోవచ్చు. కానీ నా 4 years బీటెక్ లైఫ్లో ఇవి కూడా నాతో పాటు జర్నీ చేసాయి కాబట్టే చూపిస్తున్నా. దమ్దారే 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 దమ్దా దమ్దారే దమ్ దమ్దారే దరే దమ్ 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 దమ్దారే 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 దమ్దా దమ్దారే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా. అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 1/4 లో కలిసింది స్నేహం
ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్